పోరాటానికి దక్కని మా అన్న అదేం వర్కౌట్ అవ్వదు. ఎమ్మెల్యే అంటే నీకు అంత చులకనైపోయిందా? ఊరికేగా తమ్ముడు, ఒక ఓటుకు 400 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే అయ్యాను. సీఎం, మంత్రి, సెంట్రల్ మినిస్టర్ అడిగితే కుమ్మరిస్తారు. మేము అడిగితే మాత్రం బేదరుపులా. ఇదిగో, ఈ ఊరికి నేనే సీఎం, నేనే మంత్రి. నా మాట కాదని ఈ ఊర్లో కరెంట్ ఎలా తీస్తావో చూస్తాను. పెడే. గౌరవనీయులైన ప్రియమైన తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, యువకులారా, బాల బాలికల్లారా, ఈ రోజు మనం చేసే ఈ పోరాటం అనేది చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. కరెంట్ కంపెనీ ప్రారంభించడానికి స్థలం అడిగినప్పుడు ఏమన్నావయ్యా? ఈ ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చావు కదా. మా ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మా ఊరోళ్ళందరినీ తీసేసి ఉత్తరాదికి ఉద్యోగాలు ఇచ్చావు. ఇది చూస్తూ ఈ ఇందుకు సుందరరామయ్య ఊరుకుంటాడు అనుకున్నావా? వదిలిపెట్టను. ఇదే మాట చెప్తున్నా. నువ్వు నీళ్ళు ఇవ్వలేని ఒప్పుకో, నా జనానికి నా సొంత ఖర్చుతో నీళ్లు రప్పిస్తాను. నీళ్ళు ఇవ్వడం ఎలాగూ చేస్తాడు. ఇదిగో, భర్తను పోగొట్టుకుని విధవరాలై కూర్చుందయ్యా నా ఇంటి ఆడపడుచు. ఆ బిడ్డకు ఒక దారి చూపించే దమ్ముందా మీకు? దమ్ముందా? తాళి తెచ్చే వయసా ఏమిది? నా బిడ్డ పరిస్థితికి ఎవరు కారణం? మన ఆంధ్రుల్ని వంచిన సెంట్రల్ గవర్నమెంటే కారణం. మాతృమూర్తుల కోసం నేను ఏర్పాటు చేసిన భోజనం సిద్ధంగా ఉంది. అందరూ భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ సీతాలు, ఏంటమ్మా మధ్యలో వెళ్ళిపోతున్నా? అన్న అడ్డం పెట్టుకుని ఎదవాగుడు వాగుతున్నాడు. అక్కడ కూర్చొని ఫోటోకి పోసిమ్మంటావా? లేదమ్మా, అతను తలుచుకుంటే మంత్రి గారితో మాట్లాడి మనకు మంచి పరిష్కారం. రణసింగం లాగా ప్రజల కోసం నిజంగా పోరాడిన వాళ్ళని ప్రత్యక్షంగా చూశాను, అందులో పాల్గొన్నాను. సగం మంది నీ వెనకాలే వచ్చేస్తున్నారు చూడు. అన్నయ్య, ఈ జనం నేను పిలిస్తే రాలేదు, రణసింగం కోసం తానుగా వచ్చారు. నువ్వు పిలిచావని వచ్చాను గాని వీడు నా సమస్య తీరుస్తాడన్న నమ్మకంతో కాదు. తల్లి సీతాలు, ఏమైందే? బావా, బావా. ఏంటే నా బంగారం? ఆ రోజు మీ అన్నయ్య అన్నాడు కదా. ఏమని? ముందు నేను మాట్లాడేది వినిపించుకో. ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ముద్దాడకపోతాడు మగాడే కాదే. చెప్పు. మనకి పెళ్ళయ్యి 2 నెలలైంది. 2 నెలల? మామూలుగా 3 నెలలనే కదా అంటారు. పెళ్లికి ముందు ఏం జరగలేదు, ఇప్పుడు 2 నెలలు. రణసింగం, నోరు ముయిరా. దేవుడు నీకు నోరు మాత్రమే ఇచ్చాడా? చెవులు ఇవ్వలేదా? నేను చెప్పేది అస్సలు వినిపించుకోవా? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీతో ఎవరైనా చెప్పారా? అదే కదా, బిడ్డ ఊరికి ఉపకారం చేస్తున్నాడని పెద్ద గొప్పగా తిరిగేస్తున్నారు కన్నోళ్ళు. నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నీ మాటలతో మాయ చేసి కట్టిపడేసినట్టు ఇంట్లో వాళ్ళని కూడా మాయ చేసి పడేస్తున్నావు. ఓయ్, మాట్లాడవయ్యా. ఏమే మాట్లాడితే మూసుకోమంటావు, మూసుకుంటే మాట్లాడమంటావు. ఇప్పుడు నువ్వు ఏ మూడ్లో ఉన్నావే? ఎందుకు అచ్చోసిన ఆవులా శ్రీకాకుళం చుట్టూ తిరుగుతున్నావు? చెప్పాలనుకుంది సూటిగా చెప్పు. ఇలా చూడు రణసింగం, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాం, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. ఆ చదువుతో కరెంటు కంపెనీలో ఏదైనా పనికి పోవచ్చు కదా. పోనీ నీకు నచ్చలేదంటే నీ అన్నయ్య చెప్పినట్టుగా ఫారిన్కి ఏదైనా పనికి పోవచ్చు కదా. ఏంటి బావా? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అదంతా తర్వాత అయ్యో, 108 డిగ్రీల ఎండలో 100 మందికి పైనే ఉన్నారు. నిజం చెప్పినా వినిపించుకోడు. అయ్యో బావా, నీలాగా కష్టపడి ఒళ్ళుంచి పనిచేయడం నా వల్ల కాదు, చాలా చిరాకుగా ఉంటుంది. ఏమని చెప్పను, రేషన్ కొట్లో నుంచినేది, రైల్వే స్టేషన్లో నుంచినేది, బస్ స్టాండ్లో నుంచినేది, ఇలా ప్రతిదానికి లైన్లో నుంచినేది పబ్లిక్. నాలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్లో నుంచోవాలి, నుంచుని గెలవాలి. ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ మా ఇంటి వాకిట్లో నుంచోవాలి. ఏం లాజిక్ ఇది? అది నీలాంటి శ్రమజీవులకు అర్థం కాదు. మరి నేను బయలుదేరినా? తమ్ముడు, ఇలాగే లైన్లో నుంచి ఓట్లు వేసి నన్ను కౌన్సిలర్ని చేయడే. లైన్లో నుంచోండి, నుంచోండి.
ఏమైంది? ఏ కదలకుండా ఉండు, కదలకుండా ఉండు. రణసింగం ఏం చేస్తున్నావు? ఏ తప్పుకోండి, 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 తప్పుకోండి. రే అక్కడ ఏం చేస్తున్నావు రా? జరగండి, జరగండి, అటెలండి, అటెలండి. రే నిన్నే అడుగుతున్నానా? ఏం చేస్తున్నావయ్యా? సార్ సార్ ఇక్కడ నీటూట బాగుంది సార్. నువ్వేమైనా జ్యోతిష్యుడివా? కాదు సార్, నీటూట చూసే వంశం సార్ మాది. అయితే ఆ పనే చేసుకోవచ్చుగా. సార్ ఇది పోరంబోక్స్తాను, దీనికి పట్టా ఎవరు ఇచ్చారు రే సార్? ఏం మాట్లాడుతున్నావు? మీ పై అధికారి ఎవరైనా ఇక్కడ ఉన్నారా సార్? రే చెప్తే వినిపించుకోవా? వెళ్ళు. సార్ ఏయ్, సార్, చెప్తుంటే. సార్ సార్ పోయి ఉన్నా. నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను సార్. ఇక్కడ పని చేస్తున్నావా? లేదు సార్, ఉద్యోగం కోసం వచ్చాను. నేను వరుసలో నుంచున్నాను సార్. ఆ. సరిగ్గా అప్పుడు కింద గలగల నీరు పారింది సార్. ఇంకా? చాలా మంచి నీటి ఊట సార్. ఇక్కడ చుట్టుపక్కల చాలా పనులు ఉన్నాయి సార్. చూస్తావంటయ్యా త్రో హిమ్ అవుట్. సార్ అది కాదు సార్. వెళ్ళవయ్యా. సార్ సార్ వెళ్ళు. సార్ చెప్పేది వినండి సార్. ఈ నీరు ఎన్నో గ్రామాలకు ఉపయోగపడుతుంది సార్. తెలీదు కానీ సార్ నా మాట వినండి సార్. సార్ నీళ్లు లేక చచ్చిపోతున్నారు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ ఎంత గోల్ జరిగింది. కనీసం ఊళ్ళో వాళ్ళొచ్చి ఏమైంది ఏం జరిగిందని అడిగారా? ఎన్నిసార్లు చెప్పినా అసలు ఈయనకి ఎక్కనే ఎక్కనంటోంది మావయ్య. కాసేపు ఊరుకోవే. ఏ పెళ్ళం మాట్లాడితే చేదుగా ఉందా? కాదు, తీగ సుఖంగా ఉంది. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. నా నొప్పి పోద్ది, మాట్లాడు. బావా రణసింగం, ఆడపిల్లతో ఊరికే వాదన పెట్టుకుంటావేంటి? రేపు ఉదయం తెల్లారేసరికి ఇది అన్ని ఊరోళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పమంటావు? మన జనం కరువును ఉపయోగించుకుని ఆ కరెంట్ కంపెనీ వాడు ఊళ్ళో వాళ్ళ అందరి పొలాలు రాయించి తీసుకున్నాడు. నీళ్ల కరువుతో మనం మాత్రమే చేస్తావా? అందరూ చేస్తారు. వదిలే బావా. చూడు బావా, ఈ ప్రపంచం నా సొంతం, దాన్ని నవిలి మింగేద్దామని ఎవడనుకున్నా అంతకంటే మూర్ఖత్వం ఇంకేదీ ఉండదు. వాళ్ళ ఆస్తులను అనుభవించడానికి బిడ్డలు పుట్టరా. ఈ ఊళ్ళో ఎవరికీ లేని శ్రద్ధ నీకు మాత్రం ఎందుకు బావా? నాకెందుకే ఉండకూడదు. నేను ఈ ఊళ్ళోనేగా పుట్టాను. నాన్న మన తరతరాలుగా ఈ ఊళ్ళోనేగా ఉంటున్నాం. మన మట్టే ఇది. అందరూ ఇది ఎండిపోయిన బీడు భూమి, ఎందుకు పనికిరాదని వచ్చిన వరకు లాభం అని అమ్మేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, ఎవరు ఊహించినంత నీరు. ఆ కరెంటు కంపెనీ వాడు రోజుకి 1,00,000 లీటర్ల నీళ్లు కాజేస్తున్నాడు ప్లేట్లు కడగడానికి. అది చూస్తూ మనం ఊరుకోవాలా? అరో చాలా బాధ్యతగా మాట్లాడావు. మళ్ళీకి పెళ్లి చేశాక మనం ఇద్దరు పిల్లల కంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటని అడిగావు. నీ పిల్లల భవిష్యత్తు ఎక్కడా? అమెరికాలోనా? అక్కడ వాళ్ళని చూడగానే కాల్ చేస్తారు, కలర్ తక్కువ ఉన్నారని. పెద్ద మాట్లాడుతుంది. నువ్వు చెప్పేదంతా సరే బాబు, కానీ ఈ కాలంలో వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది. నాకా వయసు మీద పడుతోంది. నాకున్నది ఒకే ఒక ఆడపిల్ల. దాన్నో ఇంటిదాన్ని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకా ఎంతకాలం కాయకష్టం చేయగలనంటావు? ప్రపంచంలోనే పెద్ద జబ్బు ఆకలన్నా, దాన్ని అడ్డం పెట్టుకునే మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి. విదేశాలకు వెళ్ళి పని చేయాలన్న కోరిక ఇక్కడ ఎవరికీ లేదన్నా. సొంత ఊర్లోనే పని చేసుకుంటూ పెళ్ళం బిడ్డలతో ఉండాలనుకుంటారు. ఊరు కోసం పోరాటం కేసుని తిరగచ్చన్నా, కానీ నా పెళ్ళం బిడ్డలు పస్తులు ఉంటారే. ఏదో ఈ పవర్ ప్లాంట్ వచ్చినందువల్ల మనసు కాస్త ప్రశాంతంగా ఉంది, చిన్న నమ్మకం వచ్చింది. ఇలాంటి సమయంలో పోరాటాల్లో పాల్గొని గవర్నమెంట్ కంపెనీతో వైరం పెంచుకుంటే ఉన్న ఉద్యోగం లేకుండా పోతుందన్నా. పోరాటమా? ఎవరిని ఎదిరించి పోరాటం? ఎందుకు పోరాటం? జరిగేది ప్రజారాజ్యం. మునుపెన్నడూ లేని విధంగా జనం మన పాలనలో సంతోషంగా ఉన్నారు. అది మీకు తెలీదా? ఎందుకు తెలియదన్నా? మా బావ ఏం చెప్తున్నాడంటే ఆ 2 ఎకరాల స్థలం పోయిన ఏడాది వరకు పోరంబోకు స్థలం అట. అవునయ్యా, బీడు భూమే. ఆ. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. నీకే తెలుసు కదా మన ఊర్లో చదువుకుని ఎంతమంది ఖాళీగా ఉన్నారో.
అలాంటి పథకమే ఇది. నువ్వే ఆలోచించు. నువ్వో నేనో 2000 మందికి ఉద్యోగాలు ఆ, ఇవ్వగలవా? అదెలా ఇవ్వగలవన్నా? సార్ చేతి నరకడానికి కంట్లోంచి నీళ్ళు రావడానికి సంబంధం లేనట్టుంది సార్ మీరు చెప్పేది. 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించి వ్యవసాయం చేసుకున్న 50,000 మంది పొట్ట కొట్టడం న్యాయమా సార్? తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమే. నేను ఈ ఊరికి ఎమ్మెల్యే కదా, నాకు తెలీదా? ఇది నా ఒక్క నిర్ణయం కాదు. నా పైన ఎంపీ, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇలా బోల్డ్ అంత మంది ఉన్నారు. వాళ్ళ చుట్టూ IAS, IPS చదువుకున్న మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియని విషయాలు నీకు నాకు తెలుస్తాయా? సార్ మీరు చెప్పే మేధావులు ఎవరైనా సరే దాహం వేస్తే నీళ్ళే కదా సార్ తాగాలి, లేదంటే ఎక్కిళ్ళు వచ్చి చేస్తారు.